బయలుదేరిపోవచ్చు ఉండగా ఇదిగో తూర్పు దేశపున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారి ముందు నడిచెను. ఇక్కడ ఈ నక్షత్రాన్ని చూస్తే ఇది నడిచిన నక్షత్రం. ఈ భూమి మీద 3500 మత గ్రంథాలు ఉన్నాయి. ప్రతి మత గ్రంథము యేసుక్రీస్తు రాబోచు ఉన్నాడు, లోక రక్షకుడు రాబోచు ఉన్నాడు, మరి ఆయన ద్వారానే పాప క్షమాపణ, ఆయన ద్వారానే విముక్తి అనేటువంటి మాటల్ని ప్రతి ఒక్క గ్రంథంలో మనం చూస్తాం. మరి కన్యక సుతాయ నమః, కన్య సుతాయ నమః అంటే రాబోవాడు కన్యకకు పుట్టి కన్యకకు జన్మించి లోకరక్షణ జరిగిస్తాడు. ఓం బ్రహ్మపుత్రాయ నమః, బ్రహ్మదేవునికి కుమారుడిగా అంటే తండ్రియే కుమారుడిగా ఈ భూమి మీదకి వస్తాడు అని. ఓం దరిద్ర నారాయణాయ నమః, దేవుడే ఈ భూమి మీదకి దరిద్రుడిగా రాబోవచ్చు ఉన్నాడని. అలాగే ఓం పంచగాయాయ నమః, పంచగాయాలతో ఆయన శిక్షింపబడతాడని. అంటే మానవుడు 5 రకాలైనటువంటి ఈ 5 సెన్సెస్ ద్వారా పాపం జరిగిస్తాడు. అందువల్ల పాప క్షమాపణ జరగాలంటే పంచగాయాలపై అవ్వాలని. అలాగే ఓం వృక్షస్వరాలుగాయ నమః, వృక్షానికి వేలాడదీయబడి ఆయన చంపబడాలి అనేటువంటి మాటలు. ఇలాగా మరి వేదాలని గమనించినట్లయితే వేదాల్లో యేసుక్రీస్తు ద్వారా లోక రక్షణ జరుగుతూ ఉంటుంది అని. అలాగా ప్రతి మతం కూడా మరి మత గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి యేసుక్రీస్తు ద్వారా రక్షణ అని మరి ప్రతి మత గ్రంథం తెలియజేస్తూ ఉంది. మరి ఈ 3500 మత గ్రంథాల్లో చివరి గ్రంథమైనటువంటి జన్ వ్యవస్థ అనేటువంటి గ్రంథంలో మరి లోకరక్షకుడు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం ఒకటి ఉదయిస్తుంది. ఆయన ఆ నక్షత్రం ఉదయించినప్పుడు లోకరక్షకుడు జన్మిస్తాడు అనేటువంటి మరి మాటలు ఆ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మరి జన్ వ్యవస్థలో రాయబడినటువంటి లోకరక్షకుడు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం ఒకటి ఉదయిస్తుందని. మరి బైబిల్లో మనం చూస్తే మరి ఆ నక్షత్రం ప్రభువైన యేసుక్రీస్తు అని మనం గమనిస్తాం. అదేంటంటే యాకోబులో నక్షత్రం ఉదయించును అనే వాక్యాన్ని మనం చూస్తాం. మరి ప్రవక్త చెప్పాడు ఏమనంటే యాకోబులో నక్షత్రం ఉదయించింది. మరి ఆయన లోకరక్షకుడు జన్మించినప్పుడు ఆకాశంలో నక్షత్రం ఉదయింపబడుతుంది అని సెలవడం జరిగింది. అలాగే మనం గమనించినప్పుడు ఇక్కడ మనం చూస్తాం నక్షత్రం నడిచింది. ఏంటంట నక్షత్రం నడిచింది. మరి ఇటు అటు వెళ్ళలా, నక్షత్రం కరెక్ట్గా నడిచింది. జ్ఞానులకి త్రోవ చూపింది. అంటే ఈ జ్ఞానులు లోకరక్షకుడి కోసం వెతుకుతూ ఉన్నారు పాపును రక్షించడానికి. మరి మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు 2023 సంవత్సరాల క్రితం పుట్టిన వాడే కదా. మరి చాలా మంది దేవుడు ఉన్నారు, వాళ్ళంతా ఎప్పుడో పుట్టినటువంటి వాళ్ళు కదా అని మనం అనుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు మొన్న నిన్న పుట్టిన దేవుడు కాదు. ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన ఉన్న దేవుడు. అందుకనే వాక్యం చెప్తుంది కొలసీలు రాసిన పత్రికలో ఆయన ఆది సంభూతుడిగా ఉన్నవాడు. సృష్టి అంతా ఆయన లేకుండా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన సృష్టికర్త, ఆయన ఆది సంభూతుడైన దేవుడు అని ఈ వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆది సంభూతుడైన దేవుడు, సృష్టికర్త. మరి యేసుక్రీస్తు నిన్న మొన్న పుట్టిన దేవుడు కాదు. ఆయన పుట్టిన దేవుడు కాదు, వచ్చిన దేవుడు. ఈ లోకానికి వచ్చాడు. ఎందుకోసం వచ్చాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. అంతేకాదు నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నశించిపోతుంది మానవాళి, ఆయన రక్షించడం కోసం ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి ఆయన అన్నాడు ఎవరైనా నేను నీతిమంతుల్ని పిలవా రాలేదు, నేను నీతిమంతులు పిలవడానికి రాలా, పాపులను పిలవచ్చింది కానీ నీతిమంతుల కోసం రాలేదు. నశించిన దాన్ని వెదకి రక్షించడం కోసం వచ్చాడట. ఎవరు పోయిన దాన్ని ఎవరు వెతుకుతారు?
ఎవరు వెతుకుతారండి? దేన్ని పోగొట్టుకున్నవాడు వెతుక్కుంటాడు. అలాగే యేసుక్రీస్తు తన బిడ్డలైనటువంటి లోకము నశించిపోయింది. మనం చూస్తాం, అక్కడ ఒక వెండి నాణెం పోయిందంట. ఒక ఆమె వెతుకుతూ ఉంది. ఇల్లంతా ఊడ్చి మొత్తం వెతికి ఆ పోగొట్టుకున్న నాణ్యం దొరకని భలే ఆనందం వచ్చింది. అలాగే నశించిన దాన్ని వెతక రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మరి నీ నిమిత్తము నా నిమిత్తం ఆయన లోకానికి వచ్చాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి గాని, సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానములైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. యేసుక్రీస్తు మొన్న పుట్టిన దేవుడు కాదు, అన్నిటికంటే ముందు ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. హల్లెలూయా. ఇంకా వాక్యం చెప్తుంది, సంగమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడుగా ఉన్నవాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన అన్నిటికంటే ఆది సంభూతుడంట. సృష్టికి ప్రారంభం ఆయన. సామెతల గ్రంథంలో రాయబడి ఉంటది, సృష్టి ప్రారంభంలో ఆయన శిల్పకారుడై ఉన్నాడంట. అనుదినము ఆయన సృష్టిస్తా ఉన్నంటే అక్కడ ఆయన ఆనందిస్తూ ఉన్నాడంట. సృష్టిలో రవంతయు సృష్టింపక మునుపు మట్టి ఏంటంట, ఈ సృష్టి రవంతయు సృష్టింపక బడక మునిపే ఆయన ఉన్నారు అని వాక్యం చెప్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఈ సృష్టి రవంతయు సృష్టింపక మునిపే ఆయన ఈ భూమి మీదకి ఉన్నటువంటి వాడు. ఇంకా వాక్యం చెప్తుంది, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు ఉండెను, ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుడి యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి 14వ వచనంలో ఉండిద్ది ఆ మాట. ఆది యందు దేవుడు ఉండెను, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడు అయి ఉండెను. అంటే ఆదిలో ఆయన ఎలా ఉన్నాడంటే వాక్యంగా ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారి అయి భూమి మీదకి నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. మానవుల యొక్క పాప క్షమాపణ కొరకు, మానవుల యొక్క రక్షణ కొరకు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకనే జ్ఞానులు ఏం చేస్తున్నారంటే లోకరక్షకుడు జన్మిస్తాడు, లోకరక్షకుడు జన్మిస్తాడు, ఎక్కడ జన్మిస్తాడు అని జ్ఞానులంతా విచారం చేసి చూశారు. గ్రంథాలన్నీ వెతికారు, గ్రంథాలన్నీ వెతికి లోకరక్షకుడు ఎక్కడ జన్మిస్తాడు అని వెతికినప్పుడు యూదా దేశమైన బెత్లెహేములో జన్మిస్తాడని గ్రహించాడు. మరి బెత్లెహేము అల్పమైనటువంటి యూదా దేశమైన బెత్లెహేములు ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. లోకరక్షకుడు నీలో నుండి ఉద్భవించబోచున్నాడని ప్రవక్తల గ్రంథంలో రాయబడి ఉంది. ఆ జ్ఞానులు అవన్నీ పరిశీలన చేసి చూశారు. చూసి లోక రక్షకుడు మరి బెత్లెహేములో జన్మించబోతున్నాడు. ఇదిగో మేము ఆకాశంలో ఒక నక్షత్రమును చూచితిమి. మరి ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూశారు. లోకరక్షకుడు జన్మించినప్పుడు ఆకాశంలో నక్షత్రాన్ని చూశారు. జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు. ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దేశం. ఆ దేశాల్లో మన దేశం కూడా ఉంది. ఈ తూర్పు దేశపు జ్ఞానులు మరి వెతుక్కుంటా వచ్చారు. దాదాపు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం దాదాపు 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల దాకా జ్ఞానులు ఆ తూర్పు దేశం నుంచి బెత్లెహేముకు వచ్చారంట. దాదాపు 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు ఒంటరి మీద వచ్చారు తూర్పు దేశపు జ్ఞానులు. మరి ప్రియమైన వాళ్ళరా, ఆ నక్షత్రాన్ని చూచి వారు వెంబడించి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు రాగానే ఆ రాజు దగ్గరికి వెళ్ళారు. యూదులు రాజు అన్నారు. మొత్తం మీద రాజు అంటే రాజభవనంలో ఉంటాడు, రాజు ప్యాలెస్ లో ఉంటాడు అనుకుని రాజు దగ్గరికి వెళ్ళారు. అలాగనే యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము అతన్ని కనుక్కోవడానికి వచ్చామనగానే యూదుల రాజు భయపడతారు. ఫస్ట్ ఏమనంటే ఈ రాజ్యము, ఈ సింహాసనాన్ని విడిచిపెట్టి ఇంకో రాజు ఎవరో వస్తున్నారంట.
ఇప్పుడు నా పరిస్థితి ఏంటని యూదుల రాజు భయపడిపోయి రండి మనం చూద్దాం, కనుక్కుందాం అని చెప్పని గ్రంథాలన్నీ విప్పి వెతికి చూస్తే మరి బెత్లెహేములోనే ఆయన జన్మించాడని గ్రహించినప్పుడు ఆయన చెప్పాడు, మరి యూదుల రాజు ఎక్కడ ఉన్నాడు, మీరేం చేస్తారంటే లోపల రెస్ట్ తీసుకోండి, నేను ఈ లోపు కనుక్కుంటానని అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న బిడ్డలు, పసి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చంపేశారు. ఒకవేళ యేసుక్రీస్తు కూడా వాళ్ళలో ఉంటాడేమో, చంపేస్తే పేడ వదిలిపోయింది, ఈ దేశానికి నేనే రాజుగా ఉండాలని హేరోదు మహారాజు ఏం చేశాడంటే అందరిని చంపేపించాడు. ఆ సమయంలో దేవుడు యేసేపుకు చెప్పాడు, నువ్వు ఇక్కడ నుండి వేరే నజరేతు అనేటువంటి ప్రాంతానికి అక్కడుండు, నేను చెప్పినప్పుడు తిరిగి రా అని యేసేపుకు చెప్పినప్పుడు యేసేపు నజరేతు అనేటువంటి ఆ ప్లేస్ లో ఉన్నాడు. మరి పిల్లలందరూ చంపేశారు. ఆ సమయంలో చిన్న బిడ్డలందరూ చంపేశారు. కానీ యేసుక్రీస్తు నజరేతులో ఉన్నాడు. నజరేతులో ఉన్నప్పుడు మరి దేవుడు మరలా చెప్పాడు, ఇదిగో బిడ్డను ఎవరైతే చంపాలనుకున్నారో ఆ హేరోదు చనిపోయాడు, నువ్వు మరలా తిరిగి బెత్లెహేముకి వెళ్ళిపో అన్నాడు. అప్పుడు నజరేతులో నుంచి యేసుక్రీస్తు వచ్చాడు. నజరేత్ అంటే విడవబడింది అని అర్థం, ఎందుకు పనికిరానిది అని అర్థం. మరి నజరేతులో నుంచి మంచి ఏదైనా వచ్చిందా అది లేఖనాలు చెప్తుంది. నజరేతులో నుంచి మంచి ఏమొస్తుంది, నజరేతులో నుంచి మంచి ఏమి రాదు. మరి నజరేతులో నుంచి యేసుక్రీస్తు వచ్చాడు. నీ జీవితం ఎందుకు పనికిరాని జీవితం అని నువ్వు అనుకుంటున్నావేమో, అయితే లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని నువ్వు అంగీకరించినట్లయితే నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నజరేతు ఎందుకు పనికిరాని నజరేతు, విడవబడినటువంటి నజరేతు, అలాంటి ఆ పనికి రానటువంటి ఆ ప్రదేశంలో నుంచి యేసుక్రీస్తు వచ్చాడు ఈ లోకానికి. అలాగే నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా నీ జీవితం మారాలంటే యేసుక్రీస్తుకి నీ హృదయంలో చోటిస్తే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. వారు ఈ మాట విని బయలుదేరి పోవచ్చు ఉండగా, ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. నక్షత్రం నడవటం ఏంటి? నక్షత్రాలు అప్పుడప్పుడు పైనుంచి కిందకి రాలుతూ ఉంటాయి. అవి ఏంటి అంటే ఉల్కలు రాలిపోతూ ఉంటాయి. కానీ నక్షత్రం ఎక్కడ నడవదు. నేను చిన్నప్పుడు రోడ్డు మీద వెళ్తా ఉందంటే చంద్రుడు నాతో పాటు వస్తున్నట్టుండేది. అప్పుడు నేను చూసాను, చంద్రమామ నాతో పాటు వస్తున్నాయి. నువ్వే కదా, ఎవరు నడిచినా కానీ నీతో పాటు నడుస్తున్నట్టుండిద్ది, నీతో పాటు వస్తుంది. ఏడకు పోయినా కానీ చంద్రమామ మళ్ళీ కనపడేది. అంటే ఇప్పుడు నువ్వు నడుస్తున్నావు కాబట్టి అది నీతో పాటు వచ్చినట్టుగా నువ్వు అనుకుంటున్నావు. కానీ వాస్తవానికి ఏంటంటే చంద్రమామ నడవదు, నువ్వు నడుస్తున్నావు. నక్షత్రాలు కూడా నడవు, అర్థమైందా? నక్షత్రాలు నడవు. కానీ ఈ నక్షత్రం ఏంటంటే ఇది నడిచే నక్షత్రం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది నడిచే నక్షత్రం, ఇది రక్షణ మార్గం చూపించే నక్షత్రం, చీకట్లో ఉన్న వారికి వెలుగు చూపించే నక్షత్రం ఇది. కనుక ఇది అసాధారణమైన నక్షత్రం, ఇది నడిచే నక్షత్రం. జ్ఞానులకి నడిచి మరీ మార్గాన్ని చూపించింది నక్షత్రం. వారు ఆ నక్షత్రం ఎలా అయితే వెళ్తుందో ఆ మార్గంలో నడుచుకుంటా అక్కడికి వచ్చారు, యెరూషలేము వచ్చారు. యెరూషలేము వచ్చి రాజు దగ్గర చిక్కుకుపోయారు. ఆ తర్వాత రాజు అన్నాడు, ఆ రాజు ఎవరో మరి నాకు చెప్పండి, నేను తెలుసుకుంటాను, నేను కూడా వచ్చి ఆ రాజును మనం పూజిద్దామని చెప్పాడు. అప్పుడు జ్ఞానం తెలుసుకున్నారు. నక్షత్రంతో నడిచినంతసేపు బాగానే నడిచారు. ఎప్పుడైతే ఆ వెలుగుని విసర్జించారో, మనుషుల యొక్క నడకలోకి ఎప్పుడైతే వచ్చారో మోసపోయారు. పేరులు అక్కడే వాళ్ళు పెట్టాడు. ఆ తర్వాత వాళ్ళు మోసపోయామని గ్రహించి రాజుకు చెప్పా పెట్టకుండా సైలెంట్గా బయటకు వచ్చి అలా నుంచోని మళ్ళీ నక్షత్రం నడవటం ప్రారంభించింది. మరలా ఆ నక్షత్రాన్ని వెంబడించి నడుచుకుంటా యేసయ్య ఎక్కడ ఉన్నాడో అక్కడికి వచ్చాడు. అక్కడ రాగానే చూడండి, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చు ఉండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచి, వారు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి
ఎక్కడున్నారంట? యేసుప్రభు ఏడున్నాడు ఇప్పుడు? ఏడున్నాడు? ఇంట్లో ఉన్నాడు. జ్ఞానులు పెట్టి మనం బొమ్మలు తయారు చేస్తాం. ఏదో తెలుసా? జ్ఞానులు పశువుల పాకలో ఉన్నట్టు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే 2 సంవత్సరాలు అయింది. ఇంకా పశువుల పాకలోనే ఉంటాడు ఆయన. పశువుల పాకలో లేడు, ఆయన ఇంట్లోకి వచ్చాడు. ఎక్కడున్నాడు ఆయన? ఇంటిలో ఉన్నాడని రాస్తుంది వాక్యంలో. ఆయన ఇంటిలో ఉన్నాడండి. జ్ఞానులు లోపలికి వచ్చి వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. ఏంటంట? ఏం చేశారు వాళ్ళు? మొట్టమొదటి సాగిలపడ్డారు. తర్వాత ఏం చేశారు? సాగిలపడి ఆయన్ని పూజించి ఆయన్ని ఆరాధించారు. మూడవదిగా వారి కానుకలు సమర్పించారు. అర్థమైందా? కానుకలు సమర్పించారు. మొట్టమొదట వారు సాగిలపడ్డారు. ఎందుకు సాగిలపడ్డారు? బైబిల్ సాగిలపడటం అనే దాన్ని మనం చూస్తే ప్రోస్కునేస్తా అనేటువంటి పదం నుంచి ఉద్భవించింది. సాగిలపడటం, ప్రోస్కునేస్తా అనే పదం అంటే రూట్ వర్డ్. ఆ సాగిలపడటం అనే పదం దేవుడి నుంచి వచ్చింది అని చూస్తే ప్రోస్కునేస్తా అనేటువంటి పదం నుంచి వచ్చింది. ప్రోస్కునేస్తా అంటే కుక్కలాగా సాగిలపడటం. జ్ఞానులు ఎలా సాగిలపడ్డారంట? బోలపడ్డారంట. కుక్క ఎలా పడుకునిద్ది? 2 కాళ్ళు చాపి అట్లా 4 కాళ్ళు దాటి పడుకునిద్ది. అంటే జ్ఞానులు ఎలా సాగిలపడ్డారంటే ఒక కుక్కలాగా సాగిలపడ్డారంట. జ్ఞానులు ఎవరు చూసి సాగిలపడ్డారు? యేసయ్యను చూసి సాగిలపడ్డారు. అంటే వాళ్ళలో ఉన్న గర్వము, అహంకారం అవన్నీ విడిచిపెట్టి ఆయన ఎదుట సాగిలపడ్డారు. తమను తాము తగ్గించుకున్నారు. జ్ఞానులు తమను తాము తగ్గించుకున్నారు. ఈ రోజున మనల్ని మనం తగ్గించుకోవట్లా. మనలో గర్వము, మనలో అహంకారము, తగ్గే స్వభావం లేనటువంటి ఆ స్వభావాలు మనలో ఉన్నాయి. మనం తగ్గించుకోవట్లా. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా తనను తాను హెచ్చించుకున్నాడు. ఎవరు? దేవునితో సమానంగా ఎంచుకున్నాడు. ఎవరు? లూసిఫర్, సాతాను. గర్వము, అహంకారం దేనికి సాదృశ్యం అంటే సాతానికి సాదృశ్యం. లూసిఫరు తనను తాను హెచ్చించుకున్నాడు. అదే మాట మనం చూస్తాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో చూస్తాం మనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయం. తనను తాను హెచ్చించుకునే అనుభవం, తనను తాను గర్వించే అనుభవం సాతాను యొక్క స్వభావం. చూడండి 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమా. ఏంటి? ఇది కూడా నక్షత్రమేనా? ఇది ఒక డూప్లికేట్ నక్షత్రం. నక్షత్రమే కానీ డూప్లికేట్ నక్షత్రం. దేవుడు లాగా ఉండే మాయా విగ్రహం ఇది. ఏమనుంది? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లా ఆకాశం నుండి పడితివి, జలములో పడగొట్టిన నీవు నేల మట్లు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునికి ఎక్కిపోదును. ఏంటంట? దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చించుకుందును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతమున మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును. ఏంటంట? దేవుని యొక్క నక్షత్రాల కంటే పైగా ఎక్కి ఆడుంటా నేను. దేవుని కంటే ఇంకా ఏంటంట? దేవునికి చూడండి 14వ వచనంలో, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానుడిగా ఎంచుకోదునని నీవు మనస్సులో అనుకుంటేవి కదా. మనస్సులో అనుకున్నాడు. దేవుడు సృష్టించిన దేవదూత లూసిఫర్ అంటే. దేవుడు సృష్టించాడు ఆ దేవదూతని. అయితే దేవుడితో సమానంగా ఎంచుకున్నాడంట. దేవుడి ఆయన సింహాసనాన్ని సభా పర్వతానికి ఎచ్చుగా తెచ్చుకున్నాడంట. మనసులో గర్వించాడంట. దేవునికి ఈ విషయం తెలిసింది. దేవుడు ఆ సాతాన్ని లేదా అపవాదిని అక్కడి నుండి త్రోసివేశాడు. అప్పుడేమైంది? నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. చూసారా? నరకానికి వెళ్ళిపోయాడు.
నాశనానికి ముందు గర్వము, పడిపోవడానికి ముందు అహంకారం నడిచేదండి. కనుక మనం ఎప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకున్న అనుభవంలో ఉండాలి. యేసుక్రీస్తు దేవాది దేవుడు, పరలోకంలో కొన్ని కోట్ల దేవదూతలు ఉంటాయి. ఆ కొన్ని కోట్ల దేవదూతల స్తుతులు, ఆరాధన మధ్య ఆయన ఉన్నాడు. ఆయన అలాంటి దేవుడు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడండి? దరిద్రుడుగా వచ్చాడు. కనీసం బట్టలు లేకుండా దిగంబరుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. మానవ అవతారంతో ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుడే కానీ మనుష్య రూపాన దరిద్రుడుగా ఈ భూమి మీదకి రిక్తుడుగా, తనను తాను రిక్తుడుగా చేసుకుని వచ్చాడు. అందుకని వాక్యం చెప్తుంది, ఫిలిప్పీలు రాసిన పత్రికలో అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన మనుష్య రూపుడుగా జన్మించి ఈ లోకానికి తనను తాను తగ్గించుకుని వచ్చాడు. అందుకని భూమి మీద ఉన్న సకల ప్రతి వారి మోకాలు ఆయన నామంలో వంగాలి. అన్ని నామాల కంటే పైనామముగా ఆయన నామాన్ని దేవుడు హెచ్చించాడు. ఎందుకని అంటే ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి, ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి. ప్రియ సహోదరి, ఈ రోజున నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను ఉన్నతంగా ఉంచుతాడు. దేవుని ఎదుట నువ్వు తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకుని నువ్వు బ్రతికితే నీ జీవితంలో ఆశీర్వాదం, అనేకమైన దీవెనలు ఉంటాయి. మరి అంత గొప్ప ఆశీర్వాదం మనం ఏంటంటే కొంచెం డబ్బులున్నా, కొంచెం తినడానికి ఉన్నా కానీ మనలో ఉన్న గర్వం, అహంకారం. నిన్న రోజులు మేము మాట్లాడుకుంటా ఉన్నాం. ట్రంప్, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, ఎంతమంది ప్రపంచ ధనవంతుల్లో 10 మంది ధనవంతులు ఆయన ట్రంప్. ఆయన వస్తున్నాడంటే అమెరికాలో ఆయన క్యాన్వాయ్ కానీ, ఆయన సెక్యూరిటీ వ్యవస్థ కానీ, ఆయన రాడార్ వ్యవస్థ కానీ ఎంతో గొప్పది. ప్రపంచ ధనవంతుల్లో ఆయన ఒక ధనవంతుడు. ఆయన ఆదివారం వచ్చిందంటే ఎన్ని పనులున్నా పక్కన పెట్టి చర్చికి వెళ్తాడు. ఆయన పనులన్నీ మానేసి పక్కన పెట్టి చర్చికి వెళ్తాడు. ఆయన ఆదివారం వచ్చిందంటే వెళ్తా ఉంటాడు. తప్పున చర్చి కనపడిందంటే వెంటనే సైడ్కి తీసేసి ఆ సెక్యూరిటీ మొత్తం పక్కన పెట్టేసి వెళ్ళిపోయి దేవుని మందిరంలో ఆరాధిస్తాడు. ట్రంప్ ఆయనకి బోయింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఆయనకి ఫ్లైట్స్ 10 ఫ్లైట్లు ఏమో ఉన్నాయి. ఆయనకి సొంత ఫ్లైట్లు, అన్ని ఫ్లైట్లు ఉన్నాయి, అన్ని హెలికాప్టర్స్ ఉన్నాయి. అంత ధనవంతుడు ఆదివారం వచ్చిందంటే దేవుని సన్నిధికి వెళ్తాడు. ఎందుకు ఆయన అంత ఆశీర్వదించబడ్డాడంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. మనకు 10 రూపాయల డబ్బులు ఉంటే అసలు ఎవరిని లెక్క చేయం. ఓ పూట అన్నం ఉందంటే అసలు ఎవరిని లెక్క చేయం. కానీ ట్రంప్ అండి ధనవంతుడు, నీకంటే చాలా బిజీ. అతనికి ఎన్ని బిజినెస్లు, ఎన్ని బిజినెసెస్ ఉన్నాయి, అన్ని పక్కన పెట్టేసి ఆదివారం వచ్చిందంటే దేవుని సన్నిధికి వెళ్తాడు. ఎంత తగ్గించుకున్నాడు ఆయన. అన్నాడు, ఒక మాట అన్నాడు, ఏమన్నా తెలుసా? నేను ఈ భూమి మీద ఉన్న ఎవరికి భయపడినా ఒక యేసు ప్రభువుకు తప్ప అన్నాడు. దేవునికి తప్ప నేను ఎవరికి భయపడను, మనుషులు ఎవరికి భయపడను, దేవునికి భయపడతాను. అందుకని దేవుని దగ్గరికి వెళ్తాను, సాగిల పడతాడు దేవుని సన్నిధిలో. ట్రంప్, నువ్వేం ట్రంప్ కంటే మనవాడు, నువ్వు ట్రంప్ కంటే గొప్పదాని గారు చెప్పు. ఏం చూసుకుని నీలో గర్వం, నీలో అహంకారం. ట్రంప్ ఎంత గొప్పవాడు, దేవుని సన్నిధికి వచ్చి సాగిల పడతాడు. జ్ఞానులండి, తూర్పు దేశపు జ్ఞానులు సాగిలపడి దేవుని దగ్గరికి వచ్చారు. వాళ్ళంతా సాగిలపడ్డారు. ఒకసారి హెబ్రోన్లో ఒక సేవకుడు చెప్పాడు. హెబ్రోన్లో అంట, హైదరాబాద్ చర్చిలో వెళ్ళాడంట. వెళ్తే స్టూడెంట్గా ఉంటా, చదువుకుంటా, ఉద్యోగం చేసుకుంటా, పార్ట్ టైం జాబ్ చేసుకుంటా హైదరాబాద్లో చర్చికి వెళ్తే అక్కడ ఈ యవనస్తుడికి డ్యూటీ వేశారంట. ఏ డ్యూటీ? అక్కడ ఉన్న లేటర్ రూమ్లు కడగటం డ్యూటీ వేశారంట. కడుగుతా ఉన్నారంట. ఈలోపు అవతల ఫోన్ ఒకటి కనబడిందంట. ఫోన్ ఎవడురా, ఇప్పుడు నాకు డ్యూటీ వేస్తే నేను లిట్లు గడుపుతా ఉన్నట్టే ఇతరెవరు ఫోను మాట్లాడుతున్నాడని చెప్పని అటు తొలగి చూస్తే ఎవరో పెద్ద ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడంట. పక్కన ఉన్నాడు. ఎవరు ఆయన అంటే వరంగల్ జిల్లా కలెక్టర్ అంటే. ఎవరు? వరంగల్ జిల్లా కలెక్టర్ ఏదో డిప్యుటేషన్ మీద హైదరాబాద్ వస్తే హైదరాబాద్ ఆడ లెటర్లు కడుగుతున్నాడంట. లెటర్లు ముఖ్యమైన పనిలో ఉన్న తర్వాత చేస్తానంట. అంటే దేవుని పని అంత ముఖ్యం అనుకున్నాడు. అందుకే అంత హెచ్యం పెట్టాడు. అతను చెప్తున్నాడు, మేము ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేనటువంటి స్థితిలో ఉండేవాళ్ళం.
తినడానికి కూడా ఉండేది కాదు. కానీ దేవుని యొక్క మందిరంలో పనులు చేసేవాళ్ళు, దేవుని మందిరంలో సేవ చేసేవాళ్ళు. పాస్టర్ గారికి గొడవలు వాళ్ళే ఉతికేవాళ్ళంట, ఉతికి వాళ్ళే ఇస్త్రీ చేసేవాళ్ళంట. పాస్టర్ గారు అన్నం తినడానికి కూర్చుంటే అరటికాయ కూడా ఉలిచి ఆడ పెట్టేవాళ్ళంట. ఆయన అరటికాయ ఉడవకపోతే ఆయన తినకుండా వెళ్ళేవాడంట. అట్లా చేసినా కానీ వాళ్ళు అరటికాయ ఉలిచి ఆడ పెట్టేవాళ్ళు. ఉద్యోగానికి జీతం తీసుకుని వచ్చేటప్పుడు ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళు కనుక డైరెక్ట్ మందిరానికి వెళ్ళి అక్కడ దశమ భాగం దేవుడికి ఇచ్చి ప్రార్థన చేయించుకుని ఇంటికి వెళ్ళేవాళ్ళు. అంత నమ్మకంగా ఉన్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని దీవించాడు. ఒకప్పుడు పూరి గుడిసెలో ఉండేవాళ్ళం అండి మేము. ఈ రోజు పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉన్నాం. ఒకప్పుడు సైకిల్ మీద తిరిగేవాళ్ళం, ఈ రోజు ఫ్లైట్ లో తిరుగుతున్నాం. మమ్మల్ని దేవుడు ఫ్లైట్ లో తీసుకుని వెళ్ళాడు. పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద కార్లు. ఈ రోజు మేము ఆ రకంగా దీవించబడ్డానికి కారణం ఒకప్పుడు మందిరంలో చేసిన సేవే, దైవ సాగుడు చేసిన సేవే. నమ్మకంగా ఉన్నాం. మాకు ఇచ్చిన 10 రూపాయలు నమ్మకంగా ఉన్నామండి మేము. 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు నమ్మకంగా రూపాయి ఇచ్చాం. ఇంటికి తీసుకునేది ఆ డబ్బులు ఏడ ఖర్చు అయిపోతాయని రావడం డబ్బులు రావడం తీసుకుని వెళ్ళి మందిరంలో తీసుకుని వెళ్ళి దైవ సాగుడికి ఇచ్చి దశమ భాగం 10వ వంతు 10,000 ఇస్తే 1000 రూపాయలు తీసుకుని వెళ్ళి ఆ 1000 రూపాయలు దైవ సాగుడికి ఇచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళాం. ఈరోజు మేము ఉన్నతమైన స్థితిలో ఉన్నాం. ఏదో ఆ సాక్ష్యాలే మన దగ్గర ఉండవు. ఎందుకు ఉండవంటే మన గర్వం, అహంకారం. వాళ్ళు చెప్తే మనం వినేలేదు, వీళ్ళు చెప్తే మేము వినేలేదు. మాకు తెలియదా, మాకు బైబుల్ లేదా, మాకు సంఘాలు లేవా, మాకు చర్చిలు లేవా, మేము ఎక్కడికైనా వెళ్తాం అని చెప్పేది లేదు. అందువల్ల ఆశీర్వాదాలు లేవు, దీవెనలు లేవు. క్రిస్మస్ వస్తుంది, క్రిస్మస్లో ఏం చేద్దాం మనం? నా వంతు ఏంది? క్రిస్మస్లో ఏం చేయాలి? నేను దేవుడి సన్నిధిలో నేను ఏదైనా పని చేయాలి ఉందా? ఏమీ లేదు. నేను తింటాను, నిద్రపోతాం. క్రిస్మస్ వస్తుంది, పండగ వస్తుంది, నేనేం చేయాలి? దేవుడి సన్నిధిలో ఏం చేయాలి? నా వంతు నేనేం చేయాలి? క్రిస్మస్ కేక్ తేవాలా, చాక్లెట్ తేవాలా, ఎవరికైనా పంచాలా? ఇవన్నీ ఉండవు. తింటా, నిద్రపోవటం అంతే. తింటున్నా వస్తుంది, తింటున్నా నిద్రపోతున్నా. భయం భక్తి లేదు. నేమపాలెం చర్చిలో రాత్రి ఒక కేక్ కోసం ఆసక్తి, మరి తెల్లారి మళ్ళీ ఇప్పుడు కూడా ఒక కేక్ తెచ్చాడు. ఆసక్తి, స్వీట్ వాడు పంచాడు అందరికి. నేనేం చెప్పలా, తీసుకురండి రా అని చెప్పలా. వాళ్ళంతటి వాళ్ళే కేక్ తెచ్చుకున్నారు. రాత్రి ఒక కేకు, ఇప్పుడు ఒక కేకు, మళ్ళీ పలహారం తెచ్చుకున్నారు. వాళ్ళంతటి వాళ్ళే చాక్లెట్ తెచ్చుకున్నారు. చెప్తే వచ్చేది కాదండి, అది మన హృదయంలో కలగాలి. ప్రభువుకి నేనేం చేయాలి? దావీదు మహారాజు దేవుడు అంతగా ఆశ్రదించాడంటే కారణం ఏం తెలుసా? దేవుని మందిరానికి బంగారాన్ని తీసుకుని వచ్చాడు. తన కష్టార్జితమైన బంగారం, రాజనిధిలోది కాదు. దేవునికి అందజేశాడు, అందుకని ఆశ్రదించబడ్డాడు. నేను ఏ రోజు మిమ్మల్ని అడగల, అవి తీసుకురండి, ఇది తీసుకురండి, అవి చేయండి, ఈ చేయండి అని నేను ఏ రోజు అడగల. దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నా. మీకు అంటే మీకు కలగాలది, నేను చెప్పేది కాదది. మీలో మీకు కలగాలి. మన పక్కన మన కెమెరా ఉన్నాడు. మీలో మీకు కలగాలి ఆ ఆసక్తి. ఒకరు చెప్తే వచ్చేది కాదు. దేవుని సన్నిధిలో నేనేం చేయాలి? నా బాధ్యత ఏంటి? నేనేం చేయాలి? మనం పాస్టర్ గారి బాధ్యతలు చెప్తాం. పాస్టర్ గారు ఎట్టుండాలో అట్టుండాలి. నువ్వు విశ్వాసిగా నువ్వు కరెక్ట్గా ఉంటే కదా పాస్టర్ గారి గురించి చెప్పేది. మన సాక్షి నేను తిడదామనే ఉద్దేశం కాదు. నా ఉద్దేశం మిమ్మల్ని ఏదో చెప్తామనే ఉద్దేశం కాదు. మనం కరెక్ట్గా ఉండి ఎదుటోళ్ళని అనాలి. మనమే కరెక్ట్గా లేకుండా మనం ఎదుటోళ్ళకి ఏం చెప్తాం? నీ కంటిలో నలుసు తీసుకుని ఎదుటివాడి కంటిలో ఉన్న గోళాన్ని తీయమని వాక్యం చెప్తుంది. నువ్వు కరెక్ట్గా లేకుండా ఎదుటివాడి గురించి ఏం చెప్తావు? దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు నీ జీవితంలో రావాలి అంటే మనం తగ్గించుకోవాలి. అప్పుడు ఆశీర్వాదం వస్తుంది. అపవాది వాడిని వాడు హెచ్చించుకున్నాడు, దేవునితో సమానుడిగా ఎంచుకున్నాడు, గర్వించాడు, అక్కడి నుంచి పడ్డాడు. అందుకనే నాశనానికి ముందు గర్వము, పడిపోవడానికి ముందు అహంకారం నడిచింది. ఇది దయచేసి వాక్యం. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎవరిని దూషించట్లేదు. దేవుని వాక్యంలో వచ్చింది చెప్తున్నాను. పాస్టర్ గారు మమ్మల్ని అన్నాడు, మమ్మల్ని తిట్టాడని మీరు దయచేసి అనుకోండి. నేను నమస్కారం చేసి చెప్తున్నాను.
కాపరిగా నా బాధ్యత ఈ వాక్యం చెప్తుంది. వారు సాగిలు పడ్డారు దేవుడికి. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ఎదుట సాగిలు పడ్డారు. అడుగుతున్న, ఏ రోజైనా నీ ఇంట్లో ఉండి సాగిలు పడ్డావు దేవునికి? ఏ రోజైనా కన్నీరు విడిచావా దేవుని దగ్గర ఉండి? కన్నీరు విడిచి ప్రార్థన చేసావా? మోకాలు వేసి ప్రార్థన చేసావా? సాష్టాంగ నమస్కారం చేసి దేవునికి ప్రార్థన చేసావా? మోకాళ్ళ అనుభవం ఉందా నీ జీవితంలో? ఎట్లా వస్తాయండి ఆశీర్వాదం? యేసుక్రీస్తు నిన్ను ధనవంతుడు చేయాలని ఆయన భూమి మీద దరిద్రుడిగా వచ్చాడు. నిన్ను ధనవంతుడు చేయాలని. మనం ఇంకా అదే దరిద్రంలో జీవిస్తున్నాం. ఎందుకు? ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించక. ఆయన నీ కోసం దరిద్రుడిగా వచ్చాడు. నిన్ను ధనవంతుడు చేయాలని ఆయన భూమి మీద దరిద్రుడిగా వచ్చాడు. ఆ విషయం నీకు అర్థమైతే నువ్వు ధనవంతుడు అవుతావు. అది నీకు ఇంకా అర్థం కాకపోతే ఇంకా దరిద్రుడిగానే ఉంటావు. నిన్ను రిచ్నెస్ ని నీకు ఇవ్వడానికి ఆయన దరిద్రుడిగా మారాడు. జనాలు అనుకునేది ఏంటంటే ఆయన దరిద్రుడైన దేవుడు, ఆ పేదోడు దేవుడు, కనీసం గొడవలు కూడా లేవు ఆయనకి, దరిద్రుడైన దేవుడు అనుకుంటారు. పిచ్చోళ్ళకి అర్థం కాదు. ఆయన ఎందుకు దరిద్రుడైనంటే నిన్ను ధనవంతుడు చేయడానికి ఆయన దరిద్రుడిగా మారాడు. తను తగ్గించుకున్నాడు, దరిద్రుడిగా మారాడు. అందుకనే భూమి మీద ఉన్న సకల నామాలు ఆయన నామములో పొందాలంట. అత్యున్నత నామంగా ఆయన నామాన్ని చేశాడు దేవుడు. కనుక మనల్ని మనం తగ్గించుకోవాలి. యాకోబు రాసిన పత్రికలో మాట చూద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవండి దయచేసి. ఆయన యాకోబు 4:6. ఆయన ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తాడంట. దేవుని దగ్గర నుంచి మన కృప రావాలంటే మనం ఏం చేయాలి? దీనులుగా మనం దేవుని దగ్గర తగ్గించుకోవాలి. ఇంకో మాట చూద్దాం. 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. హల్లెలూయా. మనల్ని మనం తగ్గించుకుంటే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. కనుక ఈ క్రిస్మస్ లో మనము జ్ఞానుల వలె సాగిలు పడే అనుభవానికి ఉంటాం. ఇంకా అంటున్నాడు, అందుకనే ఆయన అన్నాడు, ఎదుటివారి ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. ఏ వస్త్రం? మనం ఏ వస్త్రాలు? కొత్త వస్త్రాలు కావాలి క్రిస్మస్కి, పట్టు వస్త్రాలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. ఆ విధంగా మనము మన తగ్గించుకునేటువంటి అనుభవం ఉండాలి. బైబిల్లో ఒక మాట 73వ కీర్తన 6వ వచనం. కీర్తన 73 6వ వచనం. కీర్తనలు 73 6వ వచనం. గర్వము అక్కడ గర్వాన్ని మనం చూస్తాం. కావున గర్వము వారి కంఠాహారం వలె వారి చుట్టుకొని ఉన్నది, వస్త్రము వలె వారి యొక్క బలాత్కారము. వారి వస్త్రమే బలాత్కారం అంట. వారి గర్వము వారి కంఠాభరణం వలె ధరించారంట. తర్వాత క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు ఎగతాళి చేయొచ్చు బలాత్కారము చేత చేయు కీడును గురించి వారు మాట్లాడుదురు. దేవుడు వింటూ ఉన్నాడండి. వాక్యం చెప్తుంది, మలాకి గ్రంథం మాట, అద్భుతమైన మాట. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకొనుచుండగా, తర్వాత చెప్పరే తెలీదా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకొనుచుండగా ఆయన సముఖమందు ఒక గ్రంథము రాయబడుచున్నదంట. అంటే మనం మాట్లాడుకునే మాటలన్నీ రాస్తా ఉంటాడు. ఇప్పుడు నేనేం వాక్యం చెప్తాను, ఇది కూడా రాస్తాడు.
అర్థమైందా? మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారు కదా, ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటుండగా ఆయన సముఖమందు గ్రంథము రాయబడిందంట. కనబడిందా ఏంటది? చదువు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును మరి గ్రంథం రాస్తున్నాడండి. మనం ఏమో మాట్లాడుకుంటున్నాం అన్ని అని రాస్తున్నాడంట. కనుక మనలో ఉన్న గర్వాన్ని అహంకారాన్ని మనం విడిచిపెట్టాలి. బైబిల్లో నాబాలు అని ఒక ఆయన ఉన్నాడు. తెలుసా మీకు నాబాలు? ఎంతమంది తెలుసు నాబాలు? నాబాలు మొరటివాడు, మోటుడు అన్నాడు. ఏంది? మోటుడు, కఠినుడు. మరి దావీదు రాజు అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళ మామ తరుముకుంటా వస్తూ ఉన్నాడు. ఈ అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు దావీదు మహారాజు. అప్పుడు నాబాలు అనే ఆయన ఒక మందరం మేపుకుంటా ఉన్నాడు. మొదటి సమయాలు 25వ అధ్యాయం, మొదటి సమయాలు 25వ అధ్యాయంలో రాయబడింది. ఆ నాబాలు అక్కడ గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. మంచి ధనవంతుడు. అయితే దావీదు ఏం చేస్తాడంటే ఒకరోజు మరి అక్కడ ఉన్న సైనికులందరూ ఆయన మందని కాపలా కాస్తూ ఉంటారు. అంటే ఎలాగా? ఆ గొర్రెలకి ఏం కాకుండా, ఎవరు వచ్చి ఆ గొర్రెలు ఎత్తుకుని వెళ్ళిపోకుండా, తోడేళ్ళు అవి వచ్చి తినకుండా దావీదు సైనికులు ఆ నాబాలు యొక్క మందని కాపలా కాస్తూ ఉంటారు. ఆ విధంగా మేలు చేశాడు. ఒకరోజు దావీదుకి ఒక అవసరం ఏర్పడింది. ఆహారం అవసరమైంది. ఎడారిలో ఉన్నాడు, ఆకలి అవుతుంది. అందుకని ఒరే మొన్నటిదాకా నాబాలు అనే ధనవంతుడు ఉన్నాడు కదా, వాడికి మనం హెల్ప్ చేశాం కదా, ఊరగట్ట పోయిరండి, ఊరికి అట్ట వెళ్ళి పలకరించరండి. ఎందుట పలకరించరండి, ఏమన్నా ఇస్తారేమో, పోయిరండి అని పంపించారు. పంపిస్తే ఏం జరిగింది తెలుసు? అక్కడికి వెళ్ళి సైనికులు వెళ్ళి అడిగారు, అయ్యా నాబాలు గారు దావీదు మిమ్మల్ని మీరు ఎలా ఉన్నారు ఏందని అడిగిరమ్మన్నాడు, మీ యోగక్షేమాన్ని అడిగిరమ్మన్నాడు. అంటే అప్పుడు నాబాలు అన్నాడు, దావీదెవడు? ఏంటంట? దావీదెవడు? దావీదు రాజు. కానీ ఏదో పరిస్థితి బాగాలేక కర్మ కానీ ఆడ అరణ్యంలో ఉన్నాడు. దావీదెవడు? అదేనయ్యా యెష్షీ కుమారుడు, యెష్షా వాడేవాడు అనండి. ఆ మాట అనగానే అని రకరకాల మాటలని, అయ్యో దావీదు గారు పంపించారు, మీరు ఎలా ఉన్నారు చూసిరామని పంపించారు, బాగున్నారా అంటే ఏది బాగుండేది? బాగా అన్నట్టుంటాం. కొన్నిసార్లు మామూలు పలకరించినా కానీ అది ఎటో పోద్ది. ఏమంటే బాగున్నారంటే బాగలేదా, కనపడదా, ఎట్టున్నాము అంటే బాగలేదా ఏంది అంటే మేము నాశనం అయిపోవాలనుకుందామా? బాగుండాలంటే ఏ నాశనం అయిపోవాలనుకున్నావా? ఇంకేం మాట్లాడతాం? అతనే మాట్లాడాడు నా బాధ. ఇక వాళ్ళు వెళ్తా ఉన్నారు. ఎవరు? దావీదు సైనికులు వెళ్తా ఉండంటే అప్పుడు ఆ ఇంట్లో పనులు ఉంటారు కదా, చాలా ధనవంతుడు నాబాలు. మరి గొర్రెలు కాసుకుంటాడంటే గొర్రెలు కాయటం వాళ్ళ జీవనాధారం. అంత మందలు, అంత పనులు. అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ తెలంగాణని ఆ పనుల్లో ఒకటి చెప్పాడు. ఏమని? 14 వచ్చింది చూడమ్మా, మొదటి సమయాలు 25:14. త్వరగా మొదటి సమయాలు 25:14 వచ్చింది. పనివారిలో ఒకడు నాబాలు భార్య దగ్గరికి వెళ్ళి ఎట్లా, నేను అమ్మా దావీదు అరణ్యంలో నుండి తన యజమానుని కుశల ప్రశ్నలు అడగటానికై దూతను పంపించగా అతడు వారితో ఎట్లంట కఠినంగా మాట్లాడాను. చదువు. అయితే ఆ మనుషులు మనకెంతో ఉపకారం చేసిన వారు, మేము పొలముల ఏ అపాయము కానీ సంభవించలేదు.
మేము గొర్రెలు కాయనంతసేపు వాళ్ళు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించున్నారు కనుక ఇప్పుడు నువ్వు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలకించుము. మన యజమానుడు బహు పనికి మారిన వాడు, ఎవరిని తనతో మాటలాడనీయడు అని నువ్వు ఆ నాబాలు గురించి పనోడు చెప్తున్నాడు. అమ్మా దావీదు వస్తే 4 మాటలను పంపించాడమ్మా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, వాళ్ళు మన మీద అటాక్ చేస్తారేమోనమ్మా అని చెప్పారు. అర్థమైందా? అప్పుడు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి, కొన్నిసార్లు కొన్ని విషయాలు ఎవరు చెప్పకూడదు. అర్థమైందా? ఇప్పుడు భర్త వస్తాడు, నాకు చెప్పకుండా ఎందుకు చేశాను అంటాడు. నా పర్మిషన్ రాకుండా ఎవరు చేయమన్నారు నిన్ను అంటాడు. ఇప్పుడు ఏం చెప్పింది ఆమె? నాబాలుకి ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలు, ఏదంట 200 రొట్టెలు చేసిందంట అబీగయీలు. ఎవరు? నాబాలు యొక్క భార్య. 200 రొట్టెలు 2 ద్రాక్ష రసపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేపిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూర పాలను గార్పం మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక నుండి వచ్చేదని తన వారికి ఆజ్ఞాపించి గార్పం మీద ఎక్కి పర్వతపు లోయలోకి వచ్చి చూడగా దావీదును అతని జనులు ఆమెకు ఎదురుపడేది, ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలు కలిగిన దాని అంతటిని ఏది పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థంగా కాయిచూ వచ్చాను, ఉపకారానికి నాకు అపకారం చేసి ఉన్నారే అని అనుకుని అతనికున్న వారిలో ఒక మగ పిల్లవాడైనను తెల్లవారేటప్పటికి లేకుండా చేస్తాడు. దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులు కలుగు చేయనుగా కానీ ప్రమాణం చేసి ఉండేది. అబీగయీలు దావీదుని కలుసుకుని, అంటే ఏంటంట, దావీదు దగ్గరికి వెళ్ళి ఈ పనులు చెప్పారు. ఏమనంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడాడండి, నిన్ను ఎలా పడితే అలా అన్నాడండి అనగానే వెంటనే సైనికులు అందరూ కత్తులు తీసుకున్నారు. దాదాపు 400 పనివాళ్ళు, ఎంతమంది అంట 400 సైనికులు కత్తి తీసుకుని బయలుదేరారు. దావీదు కూడా కత్తి తీసుకుని బయలుదేరారు. మొత్తం ఎంతమంది అయ్యారు? 401 మంది. ఎవరు చంపడానికి? ఒక్కడిని, నాబాలుని చంపడానికి. ఎంతమంది వెళ్ళారు? 401 మంది బయలుదేరారు. కొన్నిసార్లు మన మాటలే తగాదులు తెప్పించే మాటలు వస్తాయి. సహనం కలిగి, ఓర్పు కలిగి మనం ఉండాలి. అది మనకు ఆశీర్వాదం. మంచి రాయబారి ఏదన్నా, మంచి రాయబారి ఒక చక్కని ఔషధం అండి, మంచి ఔషధం. మంచి రాయబారి ఒక మంచి ఔషధం అండి. అంటే ఏంటి? రాయబారి అంటే ఎవరు? ఒక దేశానికి ఇంకో దేశానికి సమాచారం, వర్తమానం ఇచ్చారు. వాడు మంచి రాయబారి అనుకో, వాడు ఎలాంటి వాడు అంటే ఒక మంచి ఔషధం అంట, అంటే ఒక మెడిసిన్ లాంటి వాడు. అదే చెడ్డ రాయబారి ఏమవుతాడు? ఆ దేశానికి ఈ దేశానికి చెప్పి భయంకర పెద్ద తగాదైంది. కానీ మనం మంచి రాయబారి, మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును, చెడ్డ సమాచారం ఎముకల్ని కుళ్ళిపోయేటట్టు చేసిందంట. అంటే మనం ఎప్పుడు ఏ సమాచారం చెప్పాలి? వింటున్నారు అందరూ? మనం ఏ సమాచారం చెప్పాలి? ఎప్పుడు మంచి విషయాలు చెప్తారు. చెడ్డ విషయాల జోలికి మనము వెళ్ళకూడదు. మంచి విషయాలు కలిగితే మన ఎముకలకి, మన శరీరానికి మంచి ఆరోగ్యం కలిగింది. చెడ్డ సమాచారం ఏం చేసిద్దంట? కుళ్ళిపోయేటట్టు చేసిద్దంట ఎముకలు. ఒక క్యాండిడేట్ ఉన్నాడండి, హార్ట్ స్ట్రోక్ పేషెంట్, వాడి గుండె దడ ఎక్కువ, ఏదో జరిగింది, జరిగిందని ఆస్తి మొత్తం పోయింది, లక్షల డబ్బులు మొత్తం పోయినాయి అన్నాం అనుకో, ఒకసారి గుండె చచ్చిపోతాడు. అర్థమైందా? ఏం చెప్పాలి? మనం మంచి సమాచారం చెప్పాలి.
చెడ్డ సమాచారం చెప్తాము. మంచి సమాచారం అంటే ఏంటి? సువర్తమానం. ఏంటంట అంటే ఏంటి? ఇదిగో ప్రజలందరికి కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేడు మీకు తెలియజేయుచున్నాము. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. మంచి సమాచారాన్ని, దేవుని విషయాలు చెప్పాలి, దేవుని సువార్త చెప్పాలి. కష్టాల్లో, కన్నీటి వేదంలో ఉంటే రామ్మ దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ప్రోత్సహిస్తాడు, నిన్ను దీవిస్తాడు, రా అని పిలవాలి మనం. మంచి సమాచారం ఎముకలకి ఏమిస్తుంట? పుష్టినిస్తాడు. చెడ్డ సమాచారం ఏం చేస్తుంది? ఎముకల్ని కులిపోయేటట్టు చేస్తాడు. ఈ అబీగయలు ఏం చేసిందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళింది, గాడిద మీద అన్ని తయారు చేసుకుని వెళ్ళి దావీదు కనబడగానే 23వ వచనంలో దావీదు కనబడగానే సాష్టాంగ నమస్కారం చెప్పి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి పడి పాదాల మీద పడి చెప్తుంది, అయ్యా నా భర్త, నా యజమానుడు మోటోడు వాడికి తెలియక నీ మీద మాట్లాడాడు, వాడిని క్షమించయ్యా, వాడిని కాపాడయ్యా, వాడిని ఏం చేయలేకయ్యా అనంది. సరేనమ్మా నేనేం చేయను అని గమ్ము ఉన్నాడు. ఆ తర్వాత ఎవడో వెళ్ళి చెప్పాడు, ఒరే దావీదు నీ మీదకి వస్తున్నాడు రా, 401 మందిని తీసుకుని బయలుదేరాడు రాని. ఒక్కసారిగా విని హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడ చనిపోతాడు. ఆ అధ్యాయం ఉన్న తర్వాత నేను చదవండి. దావీదు ఏం చేయాలి? ఒక్కసారిగా దావీదు నీ మీదకి వస్తున్నాడని తెలిసింది. ఆ తర్వాత నాబాలు చనిపోయిన తర్వాత అబీగయలు దావీదుని పెళ్లి చేసుకుంటాడు. దావీదు మన ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యం. మనం ఆయనకి వధువు సంఘానికి మనల్ని దేవుడు పెళ్లి చేసుకోబోతున్నాడు. పరలోక రాజ్యం మనం సిద్ధపాటు కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. జ్ఞానుల వల్ల మనల్ని మనం తగ్గించుకుంటే మన జీవితంలో ఆశీర్వాదాన్ని ఇస్తుంది. కనుక తలలో ఉంచుకో. ఒకదాని గురించి చెప్పింది, ఇంకా చాలా ఉన్నాయి, టైం సరిపోదని వదిలేస్తున్నా. సాగిలు పడటం గురించి చెప్పాను, తర్వాత కానుకల గురించి చెప్పాలి, తర్వాత వాళ్ళ పెట్టెలు విప్పడం గురించి చెప్పాలి. బంగారము ఏమేమి తీసుకుని వచ్చారు? బంగారము, సాంబ్రాణి, బోలం, దాని గురించి చెప్పాలి. బంగారం గురించి చెప్పాలి, సాంబ్రాణి గురించి చెప్పాలి, బోలం గురించి చెప్పాలి, పెట్టెల గురించి చెప్పాలి. పెట్టెలంటే ఏంటి? పెట్టెలంటే ఏంటి? వాళ్ళు తమ పెట్టెలు విప్పారంట. ఏంటి ఆ పెట్టెలు? హృదయం అనే పెట్టెలు మనం విప్పాలి. బాక్సులు కాదు విప్పాల్సింది, హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడేద్దండి. హృదయం దేంతో నింపబడాలి? వాక్యవంతం. కొలస్సీలు రాసిన పత్రికలో ఉంటుంది ఏమని? మీ హృదయంలో వాక్యాన్ని నింపుకోండి, వాక్యాన్ని సమృద్ధిగా ఉంచుకోండి. మన హృదయం అనే పెట్టెను మనం విప్పుకోవాలి. కానుకలు దేవునికి సిద్ధపరచాలి. కానుకలు ఏం కానుక? మనం ఇచ్చే కానుక కదా, మనల్ని మనమే దేవునికి కానుకలు. జ్ఞానులు కానుకలు తీసుకుని వచ్చారు దేవుని దగ్గర. మనం కూడా దేవుని దగ్గర కానుకలు తీసుకొని రావాలి. ఆ కానుకలు దేనికోసం అంటే మనం దేవుణ్ణి ఆరాధిస్తాం, తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి, సమయం తక్కువ ఉంది కాబట్టి మనం తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, తీర్మానం చేసుకుందాం. అందరికీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటే తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడు. జ్ఞానులు దేవుని ఎదుట సాగిలపడ్డారు, మనం కూడా ఆయన ఎదుట సాగిలపడాలి. మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, మనం హెచ్చించుకుంటే దేవుడు మనల్ని తగ్గిస్తాడు. కనుక మనకెంత ఉన్నతమైన స్థితి ఉన్నా, ఎంత గొప్పతనం మనలో ఉన్నా, ఎంత గొప్పవారమైనా మనల్ని మనం తగ్గించుకోవాలి. మనం ఏమాత్రం గర్వము, అహంకారం మనలో ఉండకూడదు. వాటన్నింటి దేవుడి సన్నిధిలో విడిచిపెట్టాలి. దేవుని దగ్గర ఒప్పుకుందాం. ప్రభువా, ఇది నాలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని తొలగించుకుంటున్నా. నా మటుకు నేను అనేక సందర్భాల్లో గర్వంగా, అహంకారంగా ఉంటాను. నేను కూడా మనిషి అయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో గర్వం, అహంకారం ఉండేది. మనుషుల్లో మనకే గర్వం, అహంకారాలు ఉంటాయి. ఆ గర్వాన్ని, అహంకారాన్ని దేవుని దగ్గర మనం విడిచిపెట్టాలి. నేనేదో నీతిమంతుడని మీకు చెప్పట్లేదు, నాలో కూడా గర్వం, అహంకారం ఉండేది. వాటిని తొలగించమని మనం దేవుని దగ్గర అడగాలి, ఒప్పుకోవాలి. నేను ఈ క్రిస్మస్ సీజన్లో దేవుడి సాగిలపడటం అనేటువంటి ఈ వాక్యం ద్వారా దేవుడిని దర్శించినప్పుడు
దేవుని దగ్గర నేను ఒప్పుకోలు చేశాను. ప్రభు నన్ను క్షమించు. అనేక సందర్భాల్లో గర్వంగా అహంకారంగా మాట్లాడాను. నన్ను క్షమించినైనా నాలో ఉన్న గర్వాన్ని అహంకారం తొలగించినైనా నీ ఎదుట సాగిలపడే అనుభవాన్ని నా దయచేయనని ప్రార్థన చేశాను. అలాగే నువ్వు ఈ సమయంలో దేవుని దగ్గర ప్రార్థన చేయి. ప్రభా, గర్వం అహంకారం ఏమాత్రం ఉండకుండా తగ్గింపు నా దయచేయను. లోయ ఎంత లోతుగా ఉండేది, ఎంత తగ్గించుకున్నట్టుగా లోయ అంతగా నీళ్లు దానిలో ఉంటాయి, సమృద్ధి ఉంటుంది. అలాగే మనం తగ్గించుకున్నాం. ఈ క్రిస్మస్ లో మన మీద ఆర్భాటం చేయడం కాదు, కానీ నిజమైన క్రిస్మస్ మన హృదయాలను దేవుని సన్నిధిలో తగ్గించుకుని దేవుని ఎదుట సాగిలపడి మన హృదయం అనేటువంటి ఆ యొక్క పెట్టెలు విప్పి మనలో ఉన్న సాక్ష్యం, పరిశుద్ధత, నీతి, యథార్థత, భక్తి అవన్నీ దేవునికి మనం కానుకలుగా సమర్పించాలి. తీర్మానం చేసుకున్న సహోదరుడా, యేసయ్య నీ హృదయంలో లేకపోతే, యేసయ్య నీ జీవితంలో లేకపోతే నువ్వెంత క్రిస్మస్ చేసినా వృధానే. అది బయట క్రిస్మస్ కాదు, హృదయంలో క్రిస్మస్ కావాలి. యేసయ్య నీ హృదయంలో ఉంటే కొత్త బట్టలు ఉన్నా లేకపోయినా, తినటానికి ఉన్నా లేకపోయినా, ఆర్భాటాలు లేకపోయినా లోపల ప్రభు ఉంటే, యేసయ్య నీ హృదయంలో అంటే అదే విధమైన క్రిస్మస్. ఇన్సైడ్ క్రిస్మస్ ఉందా, అవుట్ సైడ్ క్రిస్మస్ ఉందా? ఇన్సైడ్ క్రిస్మస్ అంటే లోపల ప్రభువు నీలో ఉంటే అది ఇన్సైడ్ క్రిస్మస్. లోపల ప్రభువు లేకుండా నువ్వెన్ని చేసుకున్నా అది అవుట్ సైడ్ క్రిస్మస్. ఈ లోకంలో ఉండే వాళ్ళకి ఒక పండగ కావాలి, తాగడానికి ఒక అకేషన్, తినడానికి ఒక అకేషన్, తాగడానికి ఒక పండగ, తినడానికి ఒక పండగ, గుడ్డలు కొనడానికి ఒక పండగ కావాలి లోకంలో ఉన్న వారికి. నీకు అవన్నీ అవసరం లేదు. యేసు ప్రభు నీలో ఉంటే నిజమైన క్రిస్మస్ నీలో ఉంటుంది. లోకంలో ఉండేవాళ్ళు తాగుతారు, తింటారు, రకరకాలే చేస్తారు, కానీ వాళ్ళతో ప్రభు లేదు. ఇవన్నీ చేసుకోవద్దని నీకు చెప్పట్లేదు. నీ హృదయంలో ప్రభు లేకపోతే నువ్వెంత చేసినా ఆనందం, సంతోషం రాదు. వారు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానందభరితులయ్యారు. ప్రభువుని చూడు, ఆయన వైపు చూడు. ఆ వెలుగు, ఆ నక్షత్రం నీ హృదయంలో ప్రకాశించాలి. అప్పుడు నిజమైన వెలుగు. ఆ నిజమైన వెలుగు చూసినప్పుడు నీకు సంతోషం, ఆ సంతోషం, ఆ ఆనందం నీ జీవితంలో రావాలి. తీర్మానం చేసుకో ప్రభు దగ్గర. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రాలు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మాకు అనుగ్రహించిన ఈ క్రిస్మస్ సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నిన్ను స్తుతిస్తూ కనపరుస్తున్నాం ప్రభు, నిన్ను ఆరాధిస్తున్నాం మా ప్రభు, మా దేవ. నాయన నీ ఎదుట మేము దీనులు మనం తగ్గించుకుని కృప దయచేయండి. ఆయన ఆత్మ లేని వాడు భేదాలు కలిగి చేస్తాడు. ఆత్మ లేని వాడిలో తగ్గింపు ఉండదు. ఆయన నువ్వెంత తగ్గించుకున్నావు ఆయన కలువలసిన మా కొరకు. దీనుడు వచ్చావు కదా ప్రభు, దరిద్రుడుగా వచ్చావు నాయన. దేవాది దేవుడివి, పరలోక సైన్య సమూహాలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానాల మధ్య ఉన్నటువంటి దేవుడివి. మా కోసం, నా కోసం, మా అందరి కోసం ఈ భూమి మీదకి దరిద్రుడిగా వచ్చావు ప్రభా. చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలి పుట్టిన తల్లి ఒడిలో ఒలిగిపోయావు నాయన. ఎంత ప్రేమ మానవాళి మీద ప్రభా, ఎంత తగ్గించుకున్నావు ప్రభా. నన్ను ప్రేమించావు నాయన. ఇప్పుడున్న ప్రతి ఒక్కరు నువ్వు ప్రేమిస్తున్నావు. ఈ లోకంలో ఎవరు అంతగా ప్రేమించిన వారు ఎవరు లేరు. ఈ లోకంలో ఉన్న ప్రేమలు నీకు అర్థమైనవి. ఈ లోకంలో రక్త సంబంధికుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, ప్రేమికుల ప్రేమ, ఇవన్నీ వ్యర్థమైన ప్రేమ. కానీ ఈ ప్రేమ శాశ్వతమైనది. మా కొరకు ఈ లోకానికి ప్రాణం పెట్టడానికే వచ్చావు. ఎంత ప్రేమించావు నీ ప్రేమకై స్తోత్రాలు, నీ వందనాలు. నీ ఎదుట మీద సాగిలపడుచున్నాం ప్రభా. మా అతిక్రమ దోషాన్ని క్షమించండి. మాలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని తొలగించండి. నీ ఎదుట దీనిలో తగ్గించుకునే ఆ యొక్క ఆలోచన మా అందరిలో ఇచ్చేయండి. కూడా వచ్చిన ప్రతి ఒక్కరు దీవించండి. ఈ క్రిస్మస్ వారి జీవితాల్లో ఆశీర్వాదాన్ని దీవెన దయచేయండి. వేరొక జ్ఞాపకం చేసుకోండి. నీ ఆశీర్వాదాలు దీవెన దయచేయండి. మమ్మల్ని కడిగి శుద్ధి చేయండి ప్రభా. ఇవాళ నూతన సంవత్సరం రాబోతుంది. నూతన సంవత్సరంలోనికి మేము అడుగు పెట్టాలి ప్రభా.
ఇదిగోనైనా మమ్మల్ని మేము తగ్గించుకుని మాలో ఉన్న ప్రతి లోపాలు దోషాలను ఎంతో ఒప్పుకొని సమాధానకరంగా మేము నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి నీ కృప దయచేయండి. ఆ విధంగా మేము దీవించి ఆ విధంగా దీవించబడి ఆశీర్వించబడాలి నీ కృప దయచేయండి. కూడా వచ్చిన ప్రతి ఒక్కరు దీవించండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడు ప్రియుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆయన యొక్క ఆదరణ మనకు సకల లోకమున పరిశుద్ధుడికి ఇప్పుడు సదాకాలము తోడై నిలుచునుగాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.